వైరల్ రాకెట్ ఛానల్కి స్వాగతము. ఈ వీడియోలో మనం గ్యాస్ సిలిండర్స్ గురించి తెలుసుకుందాం. మనం వాడే ప్రతి ఒక్క వస్తువులకి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. అలాగే గ్యాస్ సిలిండర్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇది నిజమండి. మనం వాడే గ్యాస్ సిలిండర్ సైడ్న ABCD లెటర్స్ కాంబినేషన్తో ఒక నెంబర్ ఉంటుంది. అయితే ఈ ABCDలు అనేవి నెలలను, పక్కన ఉన్న నెంబర్ సంవత్సరాన్ని సూచిస్తుంది. A అంటే జాన్ టు మార్చ్, B అంటే ఏప్రిల్ టు జూన్, C అంటే జూలై టు సెప్టెంబర్, D అంటే అక్టోబర్ టు డిసెంబర్ అని చెప్పవచ్చు. ఉదాహరణకి C19 అని ఉంటే సెప్టెంబర్ 2019 వరకు పనిచేస్తుంది అని అర్థము. ఆ ఎక్స్పైరీ డేట్ దాటిన తరువాత దానిని ఉపయోగించకూడదు. ఎందుకంటే సిలిండర్లో ఉన్న వాయు పరిమాణం ఎక్కువయ్యి సిలిండర్ పేలిపోయే అవకాశం ఉంది. అందుకే ఇక నుండి మీరు సిలిండర్ తీసుకునేటప్పుడు ఆ ఎక్స్పైరీ డేట్ని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే గ్యాస్ సిలిండర్ గురించి ఎవరికీ తెలియని విషయం ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? ప్రతి వంట గ్యాస్ వినియోగదారుడికి 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. అసలు ఇలాంటి ఇన్సూరెన్స్ ఉంది అని గ్యాస్ కంపెనీ ఎంప్లాయీస్కే తెలియదు. ఇక సామాన్యుల దాకా ఇలాంటి విషయాలు ఎలా వస్తాయి చెప్పండి? ఈ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది అని మన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఆఫీసుల్లో నోటీసులు పెట్టాలి. కానీ ప్రభుత్వం మరియు గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇద్దరూ కలిసి ఈ వాస్తవాన్ని బయటికి రానివ్వడం లేదు. ఇప్పుడు మనం పాలసీ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. పాలసీ నెంబర్ 02717046/14137/0000041. పర్సనల్ యాక్సిడెంట్ డెత్ అయితే 5 lakhs, మెడికల్ ఎక్స్పెన్సెస్ అయితే 1 lakh పర్ పర్సన్, లిమిటెడ్ టు 15 lakhs పర్ ఈవెంట్. ప్రాపర్టీ డ్యామేజ్ అయితే 1 lakh. ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న మొత్తం సమ్ ఇన్సూర్డ్ అనేది ఎవరు అయితే యాక్సిడెంట్కి గురి అయిన బాధితులు ఉంటారో వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇప్పుడు క్లెయిమ్ ప్రాసెస్ తెలుసుకుందాం. అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలితే వెంటనే కస్టమర్ దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి మరియు పోలీస్ స్టేషన్కి లెటర్ రూపంలో ఇంటిమేట్ చేయాలి. మనం ఇచ్చిన లెటర్ని ఆ ఏజెన్సీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. కస్టమర్ డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళను కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఒకవేళ యాక్సిడెంట్ డెత్ అయితే దానికి సంబంధించిన ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ మరియు పోస్ట్ మార్టం రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. కస్టమర్కి గాయాలు మాత్రమే తగిలితే దానికి సంబంధించిన ఒరిజినల్ మెడికల్ బిల్స్, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, డిశ్చార్జ్ సమ్మరీ ఇంకా రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఆ యాక్సిడెంట్ వలన ఆస్తుల నష్టము జరిగితే అది కూడా రిజిస్టర్డ్ ప్రిమిసెస్ అయితేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక సర్వేయర్ని పంపించి మొత్తం లాస్ అసెస్ని చేసిన తర్వాతనే ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు. పైన మనం చెప్పుకున్న ఇన్సూరెన్స్ పొందాలి అంటే ప్రతి ఒక్కరూ ISI మార్క్ కలిగిన స్టవ్, లైటర్, రెగ్యులేటర్ మరియు పైప్ని వాడాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారి మీరు వాడే గ్యాస్ అండ్ గ్యాస్ సిలిండర్ని గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ చేత చెక్ చేయించుకోండి. అలా చెక్ చేయించిన రిసిప్ట్ని మీరు భద్రపరచుకోండి. మన ప్రభుత్వం సబ్సిడీని వాలంటరీగా వదులుకోవడానికి ప్రజల్లో రకరకాల యాడ్స్ ద్వారా అవగాహన కల్పిస్తుంది. మరి ఇన్సూరెన్స్ పాలసీ గురించి బయటకు ఎందుకు తెలియనివ్వడం లేదు? ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.